ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో ఈరోజు పిఎన్ఎల్ ఇక్కడ చూడండి, 1326 రూపీస్ ప్రాఫిట్. ఎలా ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశాను, ఎలా చేశాను చూద్దాం ఒకసారి. ఇక్కడ తీసుకుంటే సో ఫస్ట్ నేను నిఫ్టీ ఓపెన్ చేశాను. నిఫ్టీ నిన్ననే ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి ప్రీమియం చాలా ఎక్కువ రేట్ ఉండే. ఇక్కడ చూడండి 200, 277, 280 దగ్గర ఉంది ఏటీఎం. సో ఇంకా రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి నేను సెన్సెక్స్కి వెళ్ళాను, ఎందుకంటే కొంచెం క్యాపిటల్ తక్కువ అవసరం వస్తుంది కాబట్టి. ఓకే, ఇక్కడ సెన్సెక్స్కి వెళ్ళి ఇది 5 మినిట్ చార్ట్ సెన్సెక్స్. ఇక్కడ చూడండి, ఈ వైట్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయింది, ఫ్లాట్ ఓపెన్ అయింది మార్కెట్ ఇవాళ. ఓపెన్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్ ఓపెన్ చేసి పెట్టాను. లైక్ ఇలా, ఇది పుట్ ఆప్షన్. ఇక్కడ అయితే ఇక్కడ చూడండి, ఈ పుట్ ఆప్షన్ అప్పుడు 400 ప్రీమియం ఉన్నప్పుడు నేను దీంట్లో ట్రేడ్ చేశాను. సో ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే, ఇలా ఓపెన్ చేసి మళ్ళీ వితిన్ 1 మినిట్లో సెట్ చేశాను, 1 మినిట్ క్యాండిల్స్ లాగా. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా పుట్ ఆప్షన్లో కూడా 1 మినిట్ చేంజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కొంత కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ లోని డ్రా చేసుకొని మళ్ళీ మార్కెట్ హై లైన్ ఉంది చూడండి, ఇది మార్కెట్ హై, ఇది డ్రా చేసుకున్నా. ఇంకా మెయిన్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే ఫస్ట్ క్యాండిల్ రెడ్ మీన్స్ ఇక్కడ వైట్ క్యాండిల్ వచ్చింది కదా ఫాలింగ్, మళ్ళీ సెకండ్ క్యాండిల్ కూడా ఫాలింగ్ వచ్చింది. సో ఇంటర్నేషనల్ న్యూస్ చూసుకున్నా కూడా ఫాల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపించాయి కాబట్టి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇక్కడ మూవింగ్ యావరేజ్ కింద ఉంది మార్కెట్ అనేది. మన ఎంట్రీ ఎలా ఉంటుంది, మూవింగ్ యావరేజ్ పైన కానీ దాని దగ్గరలో కానీ ఉన్నప్పుడే ఎంట్రీ అనేది చూస్తాం కదా, ఇక్కడ కింద ఉంది. పుట్ ఆప్షన్లో చూసుకుంటే ఇక్కడ కూడా మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళి పైనకి వెళ్ళింది, ఆల్రెడీ క్రాస్ చేసి పైనకి వెళ్ళి మళ్ళీ కొంత రీట్రేస్మెంట్ అయింది చూడండి. ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ మన ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, కొంత పుల్ బ్యాక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నా. టార్గెట్ ఎక్కడ దాకా పెట్టుకున్నా అంటే ఈ హై, ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయింది, ఈ హై మార్క్ చేసిన 430 వరకు నేను ఎంటర్ అయింది. ఇక్కడ 360 అక్కడ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిపోయి నెక్స్ట్ 430 దాకా టార్గెట్, 430 టచ్ అవగానే ఎగ్జిట్ అయిపోయా. సో ఇది ఇవాళ మార్కెట్ ఇంకా చాలా పైనకి వెళ్ళింది ఈరోజు అంతా ఫాలింగే ఉంది, కానీ మన టార్గెట్ అయితే అచీవ్ అయిపోయాం ఈరోజు ఇంతే. సో 1 or 2 ట్రేడ్స్ చేస్తే ఎక్కువ రోజులు మార్కెట్లో ఉంటాం, 1 లేదా 2 అంతకంటే ఎక్కువ ట్రేడ్ చేసామంటే ఇంకా క్యాపిటల్ అయిపోవడం, కొన్ని రోజులు ట్రేడింగ్ ఆపేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. 1 ట్రేడ్ 2 ట్రేడ్లతోటి పెద్ద లాస్ అయితే అవ్వం. అంటే వితౌట్ స్టాప్ లాస్ చేయొద్దు. ఎంతో స్టాప్ లాస్ అంటే పెట్టకుండా కూడా మనం ఒక అమౌంట్ అనుకోవాలి, లైక్ -500 క్లోజ్, -1000 క్లోజ్ అనుకొని అది హిట్ అవ్వగానే ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోవాలి. సో 1 లేదా 2 ట్రేడ్లు చేసామనుకోండి, ఎక్కువ రోజులు మార్కెట్లు ఉంటే ఎక్కువ నేర్చుకోవచ్చు. సో అంతే, ఈరోజు ఈ ట్రేడ్ నేను రికార్డ్ చేశాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.